ఒకసారి ధ్యానానికి గట్టి క్లాప్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, పిఎస్ఎస్ఐ మూవ్మెంట్కి, మహేశ్వరం పిరమిడ్ ట్రస్ట్కి, మనం ఇక్కడ వచ్చేసిన ధ్యానులందరికీ కూడా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు చక్కగా 1:15 ధ్యానం చేశాము. ఇలాంటి రోజు ప్రతిరోజు రావాలి, అది పత్రిగారి కళ. నిజంగా ఒక 40 సంవత్సరాల కృషి పత్రిగారిది. ఆ కృషి రిజల్టే ఈరోజు 21 డిసెంబర్ 2024 వరల్డ్ మెడిటేషన్ డేగా 193 దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గొప్ప వరం మనకి, పిఎస్ఎస్ మూమెంట్ వాళ్ళకి. నిజంగా అంతకుముందు మనం దీంట్లో ఉండడం ఇంకొక భాగ్యం మనకి. చాలా చక్కగా ఈరోజు 1:15 ధ్యానం చేశాము. ఈరోజు కార్యక్రమాలు ఈ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నాము. 12:30 వరకు బెంగళూరు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ స్టేజ్ నిర్వహించబడుతుంది. కేక్ కటింగ్ ఉంటుంది. భోజనం అనంతరం తుక్కుగూడ వరకు ఎవరైతే వాహనాలు ఉన్నాయో ఖచ్చితంగా పత్రిగారిని మనం ఇక్కడ వరకు తీసుకురావాలంటే ఆ వాహనాల ద్వారా తుక్కుగూడ వరకు రావాలి. పత్రిగారు కొన్ని కోట్ల మైళ్ళు తిరిగారు. మన కనీసం 15 కిలోమీటర్లు తిరగకపోతే మనం వేస్ట్ ఈ భూమి మీద ఉండి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. 1:30కి లంచ్ అయ్యాక అందరము తుక్కుగూడకు వెళ్ళి అక్కడ నుండి ఆ జ్యోతిని మనం ఇక్కడ తీసుకురావడానికి మనందరం కూడా సిద్ధం అవుదాము. ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనందరం ఇక్కడ ఫస్ట్ రోజు మనం మామూలుగా 21 రోజు సాయంత్రం మాత్రమే ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటాము. కానీ ఈరోజు ఉదయం 9 గంటలకే మొదలు పెట్టుకోవడం కూడా మన భాగ్యం. మన భాగ్యాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి ఇంకా ముందు ఎన్నో విషయాలు మన ముందు ఎదుటి పడుతూనే ఉంటాయి మనకి. అది పత్రిగారు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం. ఈరోజు కార్యక్రమాలు అదేవిధంగా మహేశ్వరం పిరమిడ్లో 225 గంటల అఖండ ధ్యానాన్ని లక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మేడమా ప్లీజ్ పరిణిత గారికి వేదికను అలంకరిస్తుంది. మనం ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఈరోజు వారి సమక్షంలో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా భాగ్యం మనకి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. మేడం స్టేజ్ ఎక్కేంత వరకు కూడా క్లాప్స్ కొడుతూనే ఉండాలి. పత్రికారు మనకి ఇచ్చింది అదే. ఎదుటి వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా క్లాప్స్ మాత్రం ఖచ్చితంగా మనం ఇస్తూనే ఉండాలి. వెల్కమ్ టు వరల్డ్ మెడిటేషన్ డే. ఈ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మహేశ్వరం పిరమిడ్లో 225 గంటల అఖండ ధ్యానాన్ని లక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం కూడా గొప్ప విశేషం. ఒకసారి వారి ద్వారానే ఈ 225 గంటల అఖండ ధ్యానాన్ని తెలియజేసుకుందాం. ఎలా ఉంది ధ్యానం? ధ్యానం అలాగే ధ్యానాన్ని అందించినటువంటి మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కరతాళ ధ్వనితో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎంత అద్భుతమైన రోజో ఈరోజు. మన జీవితంలో మర్చిపోలేని రోజు, మరుపురాని రోజు వరల్డ్ మెడిటేషన్ డే. 40 సంవత్సరాల పత్రిజీ కృషి, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సంకల్పం. చూడండి, కార్యకారణ సంబంధం లేనిదే ఏది జరగదు అంటారు. 2024 చాలా గొప్ప సంవత్సరం. ఈరోజు డిసెంబర్ 21న కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటాం. దీనికి నాంది 15 సంవత్సరాల క్రితమే నాంది పలికారు గురువుగారు. మరి ఈరోజు డిక్లేర్ చేస్తారు వరల్డ్ మెడిటేషన్ డేగా అని గురువుగారి విజన్. మరి మహేశ్వర మహాపిరమిడ్లో 225 గంటలు ఏకధాటిగా అఖండ ధ్యానం పెట్టాలి అని గురువుగారి పుట్టినరోజున నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అసలు ఆ రోజు మేము ఎంత ఆనందపడ్డామో. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పిరమిడ్ని మనం అకామిడేషన్కి వాడుకుందాం. ఈ సంవత్సరం లేదు, ఓన్లీ మెడిటేషన్. అక్కడ ఎవరు పడుకోవడానికి లేదు. 225 గంటల ధ్యానం జరగటం అంటే ఒక అద్భుతమైన విషయం. దీనికన్నా నాంది ముందుగా ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఒక్కో పిరమిడ్లో ఒక సెంటర్లో 24 గంటల అఖండ ధ్యానం చేస్తూ వచ్చి నవంబర్ 11న ఇక్కడ 24 గంటల ధ్యానం నిర్వహించడం,
అదే రోజు 225 గంటల ధ్యానం చేద్దామని విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించడం, అది ప్రకటించిన తర్వాత వెంటనే వరల్డ్ మెడిటేషన్ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం అన్నది నిజంగా తలుచుకుంటే మన చేత, మనకే తెలియకుండా మన చేత ఈ విశ్వం మన ఎంత అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహింపజేస్తుందో తలుచుకుంటే ఆనందం ఉప్పొంగుతుంది. మరి అలాంటి ఒక గురువు గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? మనం ఉన్నంత వరకు శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తూ, ధ్యానం చెప్తూ, శాకాహారం గురించి తెలియచేస్తూ, పిరమిడ్ శక్తి గురించి తెలియచేస్తూ, పిరమిడ్ నిర్మాణాలు చేపట్టడమే మనందరం చేయవలసిన బాధ్యత. మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. మనం ఉన్నామనే భరోసాతోనే సార్ మనకి ఈ పనిని అప్పచెప్పారు. మన శక్తి మనకు తెలియదు, కానీ మనల్ని నడిపిస్తున్న మన గురువుకు తెలుసు మన శక్తి ఏంటో. అందుకే ఈరోజు అందరం సంబరాలు చేసుకుందాం. వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఒక్కసారి గురువు గారికి చేయకూడదాం. బిగ్ క్లాస్. బ్రహ్మర్షి పితామహ భత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ భత్రిజీకి, ధ్యాన జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాకాహార జగత్ కి, శాకాహార జగత్ కి, అహింసా జగత్ కి, అహింసా జగత్ కి. జై బోలో బత్రి మహారాజ్ కి, జై బోలో బత్రి మహారాజ్ కి, జై బోలో బత్రి మహారాజ్ కి. థ్యాంక్ యూ. పరిణీత మేడంని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పత్రిజీ ధ్యాన మహాయాగం. ఎంతో 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 చక్కగా మనకందరికీ ఏర్పాట్లు చేశారు. సో మనందరం ఎలాగైతే ప్రతి సంవత్సరం కలుసుకుంటామో పండగగా మనందరం ఎలాగో ప్రతి సంవత్సరం కలుసుకుంటాం, కానీ ఇవాళ మనకి చాలా 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 ప్రత్యేకమైన రోజు. తెలిసిపోయింది కదా, సీక్రెట్ కాదు ఇంకా అది. టుడేస్ వరల్డ్ మెడిటేషన్ డే అంటే ప్రపంచ ధ్యాన దినోత్సవము. సో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మనకి అద్భుతమైన న్యూస్ ఇచ్చారు. డిసెంబర్ 21 మనకి వరల్డ్ మెడిటేషన్ డేగా మనకి ఇచ్చారు. సో ఆ సందర్భంగా ఎంతో చక్కగా ఈ రోజుని మనము సంబరాలు జరుపుకుందాము. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నుంచి ఇదొక పెద్ద సంకేతం, పెద్ద నినాదం, ఒక పెద్ద విప్లవం ఇది. అందరూ ధ్యానులు కావాలి, అందరూ ధ్యానం చేస్తేనే జాగృతి చెందుతారు, అందరూ ధ్యానం చేస్తేనే హెల్దీగా ఉంటారు, అందరూ ధ్యానం చేస్తేనే చక్కగా ఆనందమయంగా జీవిస్తారు అనేది యునైటెడ్ నేషన్స్ నుంచి ఈ యొక్క అద్భుతం రావడం నిజంగా 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 పెద్ద న్యూస్ ఇది మనందరికీ. ఒకసారి మన యునైటెడ్ నేషన్స్ వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొడదాం, థ్యాంక్ యూ చెప్దాం. సో దీనికి అత్యధికంగా మనము థ్యాంక్ యూ చెప్పాల్సింది బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి. పత్రిజీకి ఎప్పుడో తెలుసు, అందుకనే మనకి ధ్యానమా చక్రాలైనా కానివ్వండి, ధ్యాన యజ్ఞాలైనా కానివ్వండి, మహిళా ధ్యానమా చక్రాలైనా కానివ్వండి, డిసెంబర్ 21 నుంచి స్టార్ట్ చేస్తారు. ఆయనకి ఎప్పుడో తెలుసు, ఆయన డిజైన్ రాసేశారు, ఆ డిజైన్ వాళ్ళు ఫాలో అయ్యారు అంతే. సో యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి కృతజ్ఞత చూపించుకుంటూ పత్రిజీ కళ మొత్తం ప్రపంచమంతా ఒకరోజు కలిసి ధ్యానం చేయాలి అనేది ఆయన కోరిక. సో ప్రపంచమంతా ఈరోజు ధ్యానం చేస్తుంది. ఎంత మహాద్భుతం అండి అది. ప్రపంచమంతా ఈరోజు ధ్యానం చేస్తుంది. మనం కూడా వాళ్ళతో పాటు ధ్యానం చేద్దాం. చేద్దామా? చేద్దామా? సో ఇంకా మనకి 11 రోజుల సంబరాలు ఉన్నాయి. అందరూ అన్ని రోజులు ఉండండి, అన్నిట్లో పాల్గొనండి, ఆనందించండి, చక్కగా ధ్యానం చేద్దాం, సంబరాలు చేసుకుందాం. ఇవాల్టి నుంచి 31 తారీఖు వరకు మనకి సంబరాలే సంబరాలు.
సో అందరికీ మళ్ళీ మళ్ళీ స్వాగతం. PDMY పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం. I welcome everyone to this wonderful celebration of Patriji Dhyana Mahayaga, and we are celebrating wonderful day today, World Meditation Day, where everyone comes together to meditate, to know their purpose of life, to become one with each other. So in this context, we are having a wonderful panel discussion led by Chandrasekhar Pulmari Shetty garu. So we are all going to come together and discuss about meditation, about PSSM, about this wonderful day today, the World Meditation Day. So I'd like to request Chandra Sir garu to please give a few words on this. So welcome everyone for this first ever celebration of World Meditation Day from Pyramid Spiritual Society's movement under the wonderful guidance of Brahmarshi Patriji. పత్రి గారి ఆధ్వర్యంలో ఆయన సదా గైడెన్స్లో మనము ఈ మొదటి వరల్డ్ మెడిటేషన్ డే సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం. యునైటెడ్ నేషన్స్ ఏమన్నారంటే ఒక వ్యక్తి శారీరక మానసిక అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి అంటే ధ్యానం కావాలి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని శారీరక మానసిక అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి అంటే అంటే హైలీ ఇంపాక్ట్ఫుల్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ ఈ రెండు కావాలి అంటే ధ్యానం కావాలి అని చెప్పేసి UN వెబ్సైట్లో రాసి ఉంది, యునైటెడ్ నేషన్స్ వెబ్సైట్లో. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ చేశారు. సో టుడే వీఆర్ హియర్ ఆన్ బిహాఫ్ PSS మూవ్మెంట్. వీఆర్ డూయింగ్ అవర్ ఫస్ట్ మెగా ప్రోగ్రామ్ ఆన్ దిస్ వరల్డ్ మెడిటేషన్ డే ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్ వరల్డ్ వైడ్, viewing this on PMC channels worldwide and many Zoom sessions. PSSM is celebrating across the board with the dream of Patriji coming true. World Meditation Day by United Nations means it's the biggest endorsement from governmental body perspective. We know this. యునైటెడ్ నేషన్స్ నుంచి వరల్డ్ మెడిటేషన్ డే అంటే ప్రతి ప్రభుత్వానికి సంబంధించి ఒక పెద్ద ఎండోర్స్మెంట్. బికాజ్ ఎవ్రీ గవర్నమెంట్ న్యాచురలీ వాంట్స్ టు బి ఇన్ అలైన్మెంట్ విత్ యునైటెడ్ నేషన్స్. ప్రతి ప్రభుత్వము ప్రతి దేశము కూడా యునైటెడ్ నేషన్స్ ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే వాటికి అలైన్ అవ్వాలని ప్రతి ప్రభుత్వము ప్రతి దేశము కూడా చూస్తాయి. బికాజ్ ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు బీ ఏ గుడ్ వరల్డ్ సిటిజన్. ప్రతి దేశము కూడా ప్రపంచంలో నేను కూడా ఒక మంచి దేశాన్ని, ఒక మంచి పౌరసత్వంతో ఉన్నటువంటి దేశాన్ని అని నిరూపించుకోవడం కోసం ఖచ్చితంగా ఈ యునైటెడ్ నేషన్స్ చేసినటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటాయి. సో డియర్ ఫ్రెండ్స్, మనకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ పిరమిడ్ మాస్టర్స్, యాజ్ మెడిటేటర్స్, టు యూటిలైజ్ దిస్ beautiful occasion to take meditation in many ways. ఈ చక్కటి అవకాశాన్ని మనము ఎన్నో రకాలుగా ధ్యానాన్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే ప్రతి దేశం యొక్క సపోర్ట్ కూడా ఇప్పుడు ఉంటుంది, ప్రతి దేశ ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటుంది మనకు ఖచ్చితంగా. పద్మశ్రీ కార్తికేయన్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, పత్రి గారు ఎంతోమంది స్పిరిచువల్ మాస్టర్లు ఉన్నారు, కానీ ఒక పత్రి గారు మాత్రమే, కొంతమంది ఉండొచ్చు కానీ ఒక వోకల్గా చాలా స్ట్రాంగ్గా దీన్ని ఎంఫసైజ్ చేసి ప్రపంచంలో తన మొదటి నుంచి రియలైజ్ అయిన మొదటి నుంచి కూడా ప్రపంచం మొత్తం కూడా ధ్యానమయం కావాలి, ధ్యానులు కావాలని చెప్పినటువంటి ఒక గొప్ప ఒక రేరెస్ట్ మాస్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. అంటే ఆ దూరదృష్టి, ఆ విజన్ ఎప్పుడో ఉంది సారికి మొదటి నుంచి కూడా.
ఎంతోమంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళంతా ఇండివిజువల్ డెవలప్మెంట్ కావాలి, వాళ్ళ యొక్క సెల్ఫ్ రిలేషన్ కావాలి అన్నారే కానీ విశ్వం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలి, ధ్యానం ద్వారా సర్వ రోగాలు తీర్చుకోవాలి, భోగాలు తీసుకోవాలి, అలాగే ధ్యానం సంపాదించుకోవాలి అని చెప్పినటువంటి మన యొక్క గొప్ప ఆధ్యాత్మికవేత్త, గ్రేటెస్ట్ మాస్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గారు. బ్రహ్మర్షి పత్రిజీ ద మెయిన్ ఓన్లీ మాస్టర్ who has talked about world becoming meditators from the day one of his enlightenment. Ever since PSS movement started, the goals of pyramid jagat, the meditation jagat, the world of meditators is there. It's called Dhyana Jagat. His dream was there from day one. He was talking about it all the time, right in the beginning days. So, greatest master, dear friends, who saw the vision and they came for that purpose of seeing that everyone becomes a meditator. And so we are here under his consciousness. అటువంటి గొప్ప చైతన్యం ఉన్నటువంటి మాస్టర్ కాన్షియస్నెస్లో, చైతన్యంలో మనందరం ఉన్నాం. అంత చైతన్యం ఉన్న మాస్టర్స్తో మన యొక్క ప్రతి ఒక్కరి సహకారంతో, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో యునైటెడ్ నేషన్స్ వారు ఇటువంటి గొప్ప ఎండోర్స్మెంట్ చేయడం జరిగింది. So because of Patriji's dearest vision and the relentless efforts for 40 years, and then all of our effort, many organizations within PSSM, and then many organizations outside the PSSM, so many spiritual organizations in the world, with all of their collective efforts, we all are here celebrating this great day. So Diniki, let's start the program today by listening a little bit about PSS movement. ఇటువంటి ఒక గొప్ప విజన్తో ముందుకు వెళ్తున్నటువంటి పత్రిజీ యొక్క ఈ ఆశలతో ఉన్నటువంటి పిఎస్ఎస్ మూమెంట్ గురించి కాస్త ముందు తెలుసుకుందాము. తర్వాత పత్రి గారి మెసేజ్ని విందాం. దెన్ वी लिसन टू पत्रीजी's मैसेज. पहले हम पीएसएस मूवमेंट के बारे में, बाद में पत्रीजी के मैसेज और बाद में स्वर्णमाला पत्रीजी का मैसेज भी लेंगे. और उसके बाद हम सीनियर some global leaders from PSS masters, उनका मैसेज भी लेंगे. बाद में थोड़ा ध्यान करेंगे. बाद में यहाँ और मास्टर्स आएंगे स्टेज पे, उनसे हम डिस्कशंस करेंगे हमारा वर्क को कैसे आगे बढ़ाना है. और उनके बाद फिर से ध्यान करके हमारा प्रोग्राम एक केक कटिंग से कंप्लीट होगा. So we'll start with, dear friends, watching a bit about this great movement of pyramid spiritual movement that is started by Patriji. First we'll see some videos, and then we will go through message by Patriji himself, his dream of world of meditators. In fact, he spoke about World Meditation Day 10 years ago, and so we're going to listen to that clipping too today. And so Patriji's message we'll listen in Hindi, in English and Telugu. Then we'll listen to Patri Madam's Swarnamala Patriji's message. Then we will do some meditation. Then we will do a discussion here with some of the great masters, senior masters here will come here on the stage. And then after that we'll do meditation again. So mundiga manamu PSS movement gurinchi chuddam dear friends. Telugu or English lo messages. Message please. ధ్యానం శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. మానసిక, భావోద్వేగ, శారీరక, ఆధ్యాత్మిక అంశాలతో సహా ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. ఇది నేటి ఉరుకుల పరుగుల ఒత్తిడితో కూడిన జీవితానికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది, మానసిక శారీరక సంబంధిత కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. ధ్యానానికున్న ఇంతటి మహత్తర శక్తిని గతంలో అనేక మంది మహనీయులు గుర్తించినప్పటికీ ధ్యానాన్ని ప్రతి మనిషి తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కలలు కన్న మహనీయుడు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ. పత్రిజీ రూపాన ఆధ్యాత్మ మార్గాన ప్రజలంత కదిలేటి దివ్య మార్గం, ప్రతి వ్యక్తి పరమాత్మ నిండు రూపం.
ఈ ప్రపంచాన్ని ధ్యాన ప్రపంచంగా మార్చాలన్న ఉత్కృష్టమైన ఆశయంతో తన చివరి శ్వాస వరకు ధ్యాన ప్రచారం చేసిన ధ్యాన యోగి ఆయన. ఈ క్రమంలో పత్రిజీ ఆశయాల మేరకు లక్షలాది మంది ధ్యానులు కొన్ని దశాబ్దాలుగా ధ్యాన సాధన చేస్తూ ఆనాపానసతి ధ్యానంపై ఎన్నో కరపత్రాలు, కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించి ధ్యానం తాలూకు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారు. నిస్వార్థంతో ఓ సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆయా మహనీయులు చేసిన కృషికి, వారి అద్భుత సంకల్పం ఫలితంగా నేడు ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21వ తేదీని వరల్డ్ మెడిటేషన్ డేగా, ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవటం అత్యంత గొప్ప విషయం. ఈ సత్యాన్ని తెలిపేదే ధ్యాన యోగం. ఇది ధ్యానులకు, ధ్యాన ఆసక్తి పరులందరికీ శుభవార్త. ఇలాంటి శుభప్రదమైన రోజును కొన్ని దశాబ్దాలుగా పత్రిజీ మహాశయులు ఏటా డిసెంబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధ్యాన మహాయాగం, ధ్యాన యజ్ఞాలు నిర్వహించటం ఆ మహనీయునికున్న అపారమైన దూరదృష్టికి నిదర్శనం. ఆ మహనీయుని నిరంతర శ్రమ ఇన్నాళ్లకు ఫలించి విశ్వ వీధులలో డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవటానికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించటం ఓ శుభ పరిణామం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కడతాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగాలు ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 21 నుంచి వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించటం సత్య యుగానికి ఆహ్వానంలా అనిపిస్తుంది. జై హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ, జయ హో ధ్యాన జగత్. ప్రతి ఊరు ప్రతి ఇంట విజ్ఞానమందించ జన్మెత్తే పత్రిజీ ప్రజల కోసం. Okay friends, we have seen about PSS movement. మనం దేహం కాదు, ఆత్మశక్తి, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అనే పత్రికారి ఒక మెసేజ్ని పిఎస్ఎస్ మూమెంట్ ముఖ్యంగా 4 విధాలుగా తీసుకెళ్తోంది. ధ్యానము, శాకాహారము, ఆధ్యాత్మిక శాస్త్రము, పిరమిడ్ శక్తి. మన పనులు, మన యాక్టివిటీస్, మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 4 చుట్టే ఉంటాయి అని చెప్తూ ఈ వీడియోలో మనం చాలా అద్భుతంగా ఒకసారి చూసాము. యుఎన్ వెబ్సైట్లో ఏమని చెప్తుందంటే, ఇప్పుడు మెడిటేషన్ గురించి, వరల్డ్ మెడిటేషన్ డే యుఎన్ వెబ్సైట్లో ఏమని చెప్తుందంటే, ఇండివిజువల్ బెనిఫిట్స్తో కాకుండా, ఇండివిజువల్ బెనిఫిట్ ఎలాగూ ఉంది ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరికి, కానీ దాంతో పాటుగా మెడిటేషన్ ద్వారా ఎంపతి అంటే అవతల వ్యక్తిని అర్థం చేసుకునేటువంటి గుణం బాగా వస్తుంది. కొలాబరేషన్, ఒకరితో ఇంకొకరు సహకారం చేసుకోవటము, అలాగే సెన్స్ ఆఫ్ షేర్డ్ పర్పస్, అందరూ కలిపి ఒక కామన్ గోల్తో, ఒక లక్ష్యంతో ఏదైనా ముందుకు కలిపి చేసుకెళ్ళటం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్వాలిటీ కూడా ధ్యానం ద్వారా వస్తుంది. ఇంకా దాని ద్వారా అందరి యొక్క ఎదుగుదలకు అందరూ కూడా ఉపయోగపడతారు అని చెప్పేసి యుఎన్ వెబ్సైట్లో ఇప్పుడు లిస్ట్ చేశారు ధ్యానం గురించి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఎలాగొస్తున్నాయో శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటుగా ఈ 4 ఉన్నాయి. చక్కటి సహకారం ఉంది, అవతల వ్యక్తిని అర్థం చేసుకునే గుణం ఉంది, అలాగే ఒక కలిసి ఏదైనా లక్ష్యాలు తీసుకొని చేయడం అనేది ఉంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు ఎదుగుదలకు కూడా మనం కృషి చేస్తామని చెప్పేసి యుఎన్ వారు మనకి ఇప్పుడు ఈ వరల్డ్ మెడిటేషన్ ద్వారా చక్కగా మెసేజ్ అందిస్తున్నారు, యునైటెడ్ నేషన్స్. సో అయితే ఇందులో మనకి తెలుసు నరేంద్ర మోడీ గారు కానీ ఇలా ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఎంతైనా వాళ్ళ పాత్ర ఉంది. వాళ్ళందరికీ ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన పత్రికారి మెసేజ్ కూడా ఒకసారి చూద్దాం. పత్రికారి మెసేజ్ ఈ వరల్డ్ మెడిటేషన్ డే గురించి ఒక విజనరీ, ప్రపంచం అంతం ధ్యానమయం కావాలంటే సారు ఎన్నోసార్లు దీని గురించి చెప్తూ వస్తూ వరల్డ్ మెడిటేషన్ డే అని కూడా చెప్పారు. సో సార్ మెసేజ్ని ఇప్పుడు విందాం. పత్రిజీస్ మెసేజెస్ ప్లీజ్. ఒక 40 సంవత్సరాలు అయింది నేను దేవుణ్ణి అని తెలుసుకోవడానికి. అంతకుముందు నేను ఎవరో తెలియదు. చిన్నప్పటి నుంచి రమణ మహర్షి పుస్తకాలు, ఆ మెసేజ్ వింటున్నాం, నువ్వెవరో తెలుసుకోవయ్యా, నువ్వెవరో తెలుసుకోవాలంటే, కానీ అర్థమయ్యేది కాదు నాకు, ఎవరికి అర్థం కాదు. కానీ ఒక 40 సంవత్సరాల కిందట ఈ ఆనాపానసతిలో వచ్చి నేను తెలుసుకున్నాను. అనంతకాలం నుంచి వచ్చే ఒక ఆత్మ అని తెలుసుకున్నాను. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకున్నాను.
ఈ ఆనాపానసతి ద్వారా. ఎక్కడైతే ధ్యానం ఉందో అక్కడ అనారోగ్యం లేదు, తలకాయ నొప్పి ఉండదు, అక్కడ కడుపు నొప్పి ఉండదు, బీపీ ఉండదు, ఏదీ ఉండదు. ధ్యానము సకల రోగ నివారణి. ఈ రోగాలన్నీ పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. నేను శరీరాన్ని కాదు ఆత్మని తెలుసుకోవాలి, అప్పుడే ఈ రోగాలన్నీ పోతాయి. దానికి మార్గమే ధ్యానం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది సర్వరోగ నివారణి అని గ్రహించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Well, we were waiting for something like this, a meditation day to happen for the whole world. For the whole world to turn their attention to meditation, a most important subject called as meditation. Meditation is the doorway to lead one into a grand edifice of spirituality. Spirituality is a grand palace, and the entry door into this grand palace is what is called as meditation. What exactly is meditation? Meditation means making the waves of the mind still. Bringing the mental activity to a standstill. Making your mind empty. Silence any thoughts, silence any waves, silence any particles. It is simply emptying the mind. We have been hearing about the great master Patanjali, who gave the definition for meditation as yogaha chitta vritti nirodhaha. Yoga is meditation. Meditation means stilling the waves of the mind. Chitta is the mind. Vritti is the waves. Nirodha is stopping. Yogaha chitta vritti nirodhaha. Which definition has been given thousands of years back, and it stands vindicated all these years. My own life is a standing testimony for that statement. As you cultivate your body and make your body strong, you can cultivate your mind and make your mind strong. Meditation is the art and science of cultivating of your mind. Weeding out unnecessary thoughts which are there in the mind. And making your mind a fertile land for growing beautiful crops. योग का अर्थ है मेडिटेशन, ध्यान. योग है चित्त वृत्ति निरोध. ये है पतंजलि का निर्वचन. योग है चित्त वृत्ति निरोध. Yoga means making the waves of the mind empty. Chitta vritti nirodha. तो मन को शून्य करे, शांत करे, तो उसी का नाम है योग. शरीर से कोई लेन देन नहीं है. ये जो शरीर है, तन बदन है, इसके साथ कोई संबंध नहीं योग के शास्त्र में. कोई भी आसन लीजिए, सुख आसन, बस, और मन को शांत करें, जो प्रयास है उसी का नाम है योग. योग यानी मिलन.
अपने आप से मिलना चाहते हैं। हम तो आत्मा है, हम तो शरीर तो है ही नहीं। शरीर छोड़ के जाते हैं, हम शरीर में आते हैं, शरीर छोड़ के जाते हैं। हम शरीर तो है ही नहीं, आत्मा है। तो शरीर से कोई संबंध नहीं है। ध्यान योग में, राजयोग में अथवा योग शास्त्र में शरीर को यूं ही छोड़े। अपनी जगह शरीर ठीक है, परंतु हम योगी बनना चाहते हैं, आत्मा को साफ देखना चाहते हैं, सुधरा हुआ देखना चाहते हैं। आत्मा को क्लीन करें। आत्मा इज कॉल्ड द माइंड, द बॉडी। इस मन को, मन के विचारों को शून्य करें, शून्य रखें, तो उसी का नाम है योग। वही शास्त्र है योग शास्त्र, वही साधना है योग साधना। ध्यान ही योग है। पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट जो है समर्पित है ध्यान शास्त्र के लिए, ध्यान शास्त्र के अभ्यास के लिए, ध्यान साधना की अभ्यास के लिए, ध्यान साधना के लिए। और ध्यान कैसे घटती है? जब आप सांसों के साथ रहते हैं तो ध्यान घट जाती है। इसे कहते हैं सुखमय प्राणायाम। गौतम बुद्ध ने इसे आनापानसति कह चुके हैं। जब बाहर से अंदर आती हुई सांस, अंदर से बाहर जाता हुआ सांस, बस सांसों के साथ एक होना रहे। यही है ध्यान, यही है योग, यही है ध्यान शास्त्र, यही है योग शास्त्र, यही है ध्यान अभ्यास, यही है योग अभ्यास। भगवद गीता में भी श्री कृष्ण कह चुके हैं, हे अर्जुन आप योगी बनिए, अर्थात ध्यानी बनिए, अर्थात ध्यान शास्त्र का अभ्यास करिए। ध्यान शास्त्र में, ध्यान अभ्यास शास्त्र में अग्रसर बनिए, आप योगी बनिए। और श्री कृष्ण है योगेश्वर। अर्जुन से अनुरोध करते हैं आप योगी बनिए। और योग का निर्वचन क्या है? योगः चित्त वृत्ति निरोधः। मन के वृत्तियों को निरोध करें, शून्य करें, शून्य रखें, तो वही इसी का नाम है ध्यान, उसी का नाम है योग, उसी का नाम है मेडिटेशन। हम सब योगा को अपनाएंगे, योगा अभ्यासी बनेंगे, ध्यान अभ्यासी बनेंगे, ध्यान को अपनाएंगे, आनापानसति को अपनाएंगे। सभी को नमस्कार। सभी हिंदी प्रेक्षकों को भी मैं कंग्रेचुलेशंस बोलना चाहती हूं वर्ल्ड मेडिटेशन डे के लिए। पत्री जी ने बहुत सालों पहले ही ये विजन दिया है। उन्होंने देखा है कि आगे जाके एक वर्ल्ड मेडिटेशन डे भी बनेगा। बहुत कमाल की चीज है ये। पूरी दुनिया में मेडिटेशन अभी और ज्यादा फैलने वाला है, और ज्यादा हम काम करने वाले हैं। सभी ऑर्गेनाइजेशंस के साथ, जो भी ऑर्गेनाइजेशंस जो भी काम कर रहे हैं, ध्यान प्रचार के लिए काम कर रहे हैं, उन सब के साथ मिलके पीएसएसएम भी काम करने वाला है माय डियर फ्रेंड्स। इस तरह ध्यान को, शाकाहार को हम और ज्यादा हम पहुंचाने वाले हैं। इसके लिए पत्री जी के प्रति हम सभी कृतज्ञता को जताएंगे और यूनाइटेड नेशंस को भी, क्योंकि उन्होंने दिसंबर 21 को घोषित किया है कि वर्ल्ड मेडिटेशन डे मतलब विश्व ध्यान दिवस को अनाउंस किया है। तो इसके लिए सभी पीएसएसएम मास्टर्स को कंग्रेचुलेशंस बोलती हूं। पूरी दुनिया बैठेगी इस दिन पे ध्यान के लिए। पूरी दुनिया बैठेगी जानेगी कि ध्यान की महत्वता क्या है, ध्यान के महत्वपूर्णता के बारे में क्या है। ध्यान के बारे में जानेंगे और लोग ध्यान में आएंगे, क्योंकि यूएन एक संस्था है जो सारे देशों को जोड़ता है, पूरी विश्व को जोड़ता है। तो अगर यूनाइटेड नेशंस ने एक दिन को बताया है कि वर्ल्ड मेडिटेशन डे, तो ये मेडिटेशन का जो वर्ड है ना, सभी देशों को ऑलरेडी फैल चुका है कि मेडिटेशन क्या है, मेडिटेशन में क्या होता है, क्यों मेडिटेशन करना है, कैसे करना है। ये सब अभी सभी लोग गूगल करेंगे तो पहला जो गूगल करने में क्या मिलेगा, पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट ही मिलेगा कि ध्यान कैसे करना है, क्यों करना है, कौन कौन कर सकता है, कहां कर सकता है, कितनी देर कर सकते हैं। ये सब अभी गूगल सर्च में होगा माय डियर फ्रेंड्स।
तो ये दिन है हम सब के लिए बहुत 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 सेलिब्रेट करने का दिन है. वर्ल्ड मेडिटेशन डे. इट्स अ वेरी great achievement by all the meditators throughout the globe who got inspired by Patriji, who got inspired by many gurus. And this is the day we celebrate meditation. ये दिन है हम जब ध्यान को सेलिब्रेट करते हैं, हम अपने अंदर की भगवान को सेलिब्रेट करते हैं, हम अपने अंदर की मास्टर को सेलिब्रेट करते हैं, हम अपने अंदर के दोस्त को सेलिब्रेट करते हैं. जैसे पत्रीजी बोलते हैं, माय डियर फ्रेंड्स, माय डियर मास्टर्स एंड माय डियर गॉड्स. तो ध्यान के माध्यम से ही हम संपूर्ण स्वस्थता को हम पा सकते हैं माय डियर फ्रेंड्स. हम अपने अंदर के भगवान को जान सकते हैं और हम खुद उस दिशा में चलने की प्रयास करेंगे माय डियर फ्रेंड्स. तो पत्री जी का मैसेज कितना अद्भुत था ना. बहुत अभी क्लैप करेंगे पत्री जी के लिए, बहुत सारी ज्ञान के लिए. थैंक यू. ఎస్ పరి, ఇప్పుడు ఇలా జరగడానికి కారణము మనంతా ఎఫర్ట్ ఒకటైతే ఆ చైతన్యం కూడా ఎస్ ఇప్పుడు అందరికి కూడా ఈ సపోర్ట్ కావాలి అని మన రిక్వెస్ట్లు మన ప్రియని చైతన్యం చక్కగా అద్భుతంగా రెస్పాండ్ అయింది. సో ఒకసారి ఈ కాన్షియస్నెస్కి, చైతన్య శక్తికి ఎంత తొందరగా ఊహించని విధంగా వచ్చింది అంటే ఒక అద్భుతమైన మెసేజ్. అది మనకు తెలుసు, ఏదైతే ఊహించని రీతిలో వస్తుందో అది ఖచ్చితంగా గొప్ప స్పిరిచువల్ మెసేజ్. మనం ఎవరు అంత తొందరగా వస్తుందని ఊహించలేదు, అంత తొందరగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ ఎంత తొందరగా, ఎంత అద్భుతంగా, ఎంతగా విస్తరిస్తారని ఊహించలేదు. అంటే అది సరి అయిన పద్ధతి, అది చైతన్యం ద్వారా జరుగుతున్నటువంటి విషయం అనమాట. ఏదైతే ఊహించకుండా వస్తుందో అది మనకి చైతన్యం వచ్చే మెసేజ్ అది. సో అటువంటి ఈ వరల్డ్ మెడిటేషన్ డేకి మనకి కాన్షియస్నెస్, చైతన్యం ఈజ్ గివెన్ ఇట్ టు అస్. సో ఎప్పుడు కూడా మనము ఆ చైతన్యానికి సరెండర్లో ఉంటూ మనం ఎంతో కృతజ్ఞతతో ఉందాం డియర్ ఫ్రెండ్స్. And so it's very, very grateful to acknowledge the role of consciousness for us to celebrate this day. Responding to all our requests, responding to all our dreams for years, and then it's responded so quickly in a least expected way, which means this is going to be the most turning point in the history of establishing golden age on the planet, as Patriji said, by the year 2035 or so. Right? So, on this occasion, let's listen to Swarnamala Patriji's message on this World Meditation Day. Madam is there in Pyramid Valley International. There our mega center is celebrating this World Meditation. Everywhere, all Pyramid Masters are either doing sessions or not celebrating in the centers all over the world. And so is, of course, the Pyramid Valley International right there in Bangalore. So we'll take a record message from Patri Madam. యునైటెడ్ నేషన్స్ మన యుఎన్ఓ ద్వారా మనకి ఈ 21న వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేసిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారి పాత్ర చాలా ఉంది దీంట్లో. ఎందుకంటే ఆయన ధ్యానం చేస్తారు కాబట్టి ఆయనకి ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలుసు, చేస్తే ఎంత బాగుంటుందో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఈ డేని మన అందరికీ కూడా గిఫ్ట్గా ఈ సంవత్సరం ఇచ్చారు. ఈ ధ్యానానికి ఇంత ప్రపంచం అంతా కూడా ధ్యానానికి ఈరోజు కేటాయించారు అంటే అది చాలా మనకి ధ్యానులకు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇది పత్రికారు 10 ఏళ్ల క్రితమే చెప్పారు. 21వ తారీఖున ప్రపంచం అంతా ధ్యానం చేస్తుంది అన్నారు. కానీ అప్పుడు ఇది ఇలా వస్తుంది, ఇలా రూపొందుతుంది అని మేము అనుకోలేదు. కానీ ఇలాగొచ్చింది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ధ్యానం చేయాలని, చేస్తున్నారని, చెయ్యాలని, ఇంకా ముందు నా మనసులో ఏముందంటే శాకాహారానికి కూడా ఒక డే రావాలని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పత్రి మేడం ఫర్ దిస్ అద్భుతమైన మెసేజ్.
ప్రధానమంత్రి గారికి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఒకసారి మా అందరము చప్పట్లు. ఆయన గత జన్మలో ఒక గొప్ప మాస్టర్ అని చెప్పేసి పత్రి గారు ఒకసారి చెప్పారు. ఆయన పేరేంటండి? పతంజలి మహర్షి. ఇందాక పత్రి గారి మెసేజ్లో ఒకటి చెప్పారు. పతంజలి మహర్షిని ఎప్పుడు మనము కోట్ చేస్తాం. ధ్యానం గురించి అద్భుతంగా చెప్పినటువంటి ఒక గొప్ప మాస్టర్ పతంజలి గారు, ఆది శంకరాచార్య గారు. ఇద్దరూ కూడా జీవితం అంతా ధ్యానం గురించే చెప్పడం జరిగింది. సో పతంజలి మహర్షి గారి గురించి పత్రిసారి కోట్ చేసి చెప్పారు, యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మన ఆనాపానసతి ధ్యానము. సో ఆయన ఒకసారి చెప్పారు, నరేంద్ర మోడీ గారు గత జన్మలో పతంజలి మహర్షి. మరి ఆయన ద్వారా ఎంతైనా జరగబోతుంది. మన వర్క్ ఇన్విజిబుల్ వర్క్, అంటే అదృశ్యమైనటువంటి శక్తి వర్క్ కనిపించదు, ఎవరి నుంచి ఎలా జరుగుతుందో. సో ఖచ్చితంగా ఆ అనౌన్స్మెంట్లో కూడా ఉంది, యునైటెడ్ నేషన్స్ అనౌన్స్మెంట్లో ఇండియా ఒక బాగా ఎండోర్స్ చేసింది అని చెప్పేసి. ఈ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా బాగా ఎండోర్స్ చేశాయి. శ్రీలంక కానీ, ఇండియా కానీ, థాయిలాండ్ ఇవన్నీ కూడా, బర్మా బాగా ఎండోర్స్ చేశాయి ఈ మెడిటేషన్ డే రావాలని. ఆఫ్ కోర్స్ ఇండియా ఎండోర్స్మెంట్ ఉందంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సహకారం పూర్తిగా దాని పాత్ర ఎంతైనా ఉంటుంది. సో ఆయనకి ఎంతైనా కృతజ్ఞతలు. సో డియర్ ఫ్రెండ్స్, so we are very, very grateful to Prime Minister Narendra Modi ji. Patriji mentioned in the past that he is a reincarnation of Patanjali Maharshi. So the greatest proponent from India, the sage Maharshi, about meditation. And then Patanjali Yoga Sutras are the Bible for meditation. You know, everything has been given in there. All modalities, all masters' meditation process get standardized through Patanjali. He abstracted it. He abstracted and defined a process and said, these are the stages, 8 stages of yoga, and then every meditation falls into that stage. And so, if Modi ji is a reincarnate of Patanjali Maharshi, then of course there will be so many great things will happen, and then meditation naturally has to be there in the entire world, in entire India. So very, very grateful to him. సో ఈ దీంట్లో మనకి ఎంతోమంది వెల్ విషర్స్ ఉన్నారు. పిఎస్ఎస్ మూమెంట్కి పత్రిజీ అంటే ఎంతో స్నేహము, ఎంతో రెస్పెక్టు, ఎంతో గౌరవము ఉన్నటువంటి వెల్ విషర్స్, అదర్ స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ని పత్రి గారు 2008లో 9లో స్టార్ట్ చేశారు. దాని ముఖ్య ఉద్దేశం ఇలా అందరి స్పిరిచువల్ మాస్టర్స్ని కలిపి తీసుకువెళ్ళాలి. ఎలా అయితే ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి పిఎస్ఎస్ఎంలో, అందరూ కలిపి మనం వర్క్ చేస్తున్నాము, అలాగే అందరూ మాస్టర్స్ని కూడా కలిపి తీసుకెళ్లాలని. అలా ఉన్నటువంటి గొప్ప మాస్టర్స్ కొంతమంది, ఎక్కువగా పత్రికారితో ఉన్నటువంటి మాస్టర్స్, పద్మశ్రీ కార్తికేయన్ గారు, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్, బిక్కు సంగసేన గారు, లే లడాఖ్లో ఒక మహాబోధి సెంటర్ ఆయన, అలాగే పద్మశ్రీ డాక్టర్ ఆర్వి రమణ గారు, ఆయన పత్రికారి గురించి కలిశారు కూడా కోవిడ్ టైంలో 2021లో. ఆయనతో చక్కగా ఎన్నోసార్లు క్లాసులు వినడము, ఆన్లైన్ చేయటము జరిగింది. సో వీళ్ళు ఈ లీడర్స్ ఎంతో రెస్పెక్ట్ పత్రికారు అంటే. డైరెక్ట్గా ఒక మెడిటేషన్ని అందరికీ అందేటట్టుగా తీసుకెళ్ళినటువంటి పత్రికారి గురించి ఎంతో రెస్పెక్ట్. వాళ్ళ మెసేజ్లు ఈ వరల్డ్ మెడిటేషన్ డే గురించి మనం విందాం. సో we're listening to the masters who are there, great well-wishers of PSS movement, Patriji, Padmashri D.R. Karthikeyan sir, Bhikkhu Sangasena ji, and then Padmashri Dr. R.V. Ramani, about meditation, about the simplicity of breath mindfulness meditation, the way Patriji takes it forward, right? Their association with Patriji, and then how they feel that world comes together with this World Meditation Day. We'll listen to their messages. We are making this, ఇది ఒక వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్ మనకి. సో తెలుగులో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్, హిందీలో మనం కవర్ చేస్తున్నాం. సో దట్ ఎవ్రీ వన్ ఫీల్స్ ఇంక్లూజివ్, రైట్? కాసేపట్లో మన పిరమిడ్ మాస్టర్ సీనియర్ లీడర్స్ కొంతమంది తమిళ్లో, కన్నడలో కూడా కొన్ని మెసేజ్లు వస్తాయి. సో అవి కూడా మనం వింటున్నాము. సో డియర్ ఫ్రెండ్స్, లాంగ్వేజ్ నో బ్యారియర్ ఫర్ స్పిరిచువాలిటీ. సో లెట్స్ లిజన్ టు దేర్ మెసేజెస్ ఆఫ్ కార్తికేయన్ సార్ అండ్ దెన్ సమ్ అదర్ లీడర్స్. సో మనము గ్లోబల్ మెసేజెస్ వినే ముందర ఒకటి ఏంటంటే, మనము ఇంకా గ్లోబల్ వెళ్తున్నాం, అవునా కదా? గ్లోబల్గా మనము మెడిటేషన్ని, శాకారాన్ని తీసుకెళ్తున్నాం. కాబట్టి మనందరం కూడా వేరే భాషల వాళ్ళని కూడా మనము స్వీకరిద్దాం, ఆ భాషలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
తెలుగు వాళ్ళందరూ ఇంగ్లీష్ హిందీ కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటారా లేరా? నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేది చాలా చాలా ముఖ్యమైన భాష. ఎందుకంటే చాలా మటుకు ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. మరి అవన్నీ మనం మిస్ అవ్వకూడదు కదా. ఇంత జ్ఞానాన్ని మనం ముందర పెట్టుకున్నా కూడా మనం చదవలేకపోతున్నాం అంటే ఉత్త భాష ఒకటి మనకి అడ్డంకి అవుతోంది. సో ఈ దిశగా మనం ఏంటంటే మనం గ్లోబల్గా వెళ్తున్నప్పుడు వేరే భాషల్లో కూడా మన ధ్యానం చెప్పగలిగేలా మనల్ని మనం తయారు చేసుకోవాలి. సో అందరూ కూడా ఇంగ్లీషు, హిందీ, స్పానిష్, తెలుగు, తమిళ్ అన్నీ నేర్చుకుందాం. నేర్చుకుని వేరే భాషల్లో కూడా మనము ధ్యానం చెప్పగలిగేలా మనని మనం తీర్చిదిద్దుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ చెప్పారు అందరు ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పేసి. మనం నేర్చుకుందాం వద్దా? నేర్చుకుంటానని వాళ్ళందరూ ఒకసారి చేతులు లేపండి. ఓకే, సో మనకి మెసేజెస్ అన్నీ రెడీ అయిపోయినాయి. అందరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి. అప్పుడే మనం అన్నీ అర్థం చేసుకోగలం. థ్యాంక్ యూ. From today, we are going to celebrate 21st of December every year as World Meditation Day. That's where the lasting peace, harmony, justice for the world will begin. Today, we are going through a lot of turmoil. Individuals within the families, in the society, in the nations. And also planet Earth is also being threatened with global warming, climate crisis and all that. So we have found for all the illnesses, all the challenges, all the problems, the ultimate solution is meditation. That is, each individual realize what is right and do the right thing for themselves, their families, the society and the whole world. So if you want to create a world without war, where there is justice, peace, harmony and prosperity, both for the individuals and everywhere, we have found out meditation is the only and surest path. We have seen every child can also do meditation. I have seen the last thousands of people in the meditation have benefited. They are benefited by meditation. They have been able to enjoy physical health, mental health, spiritual health. Also peace, justice, harmony. And PSSM, we have been focusing on this, spreading meditation at all levels, schools, colleges, corporates, everyone. Now I am very happy the United Nations have declared 21st of December, that is from today, every day it will be celebrated. It's a great development. UN has accepted it as a principle, but what is more important is implementation. This has to be brought into practice everywhere, for that the governments have to do a lot of work, lot of policy formulations and all that, because otherwise we are not going to stop these senseless killings and climate change, killing each other, crime, violence, disease and all the things. Only technology, sure technology is meditation, basic and applicable to all over the world. It has been practiced in some form or the other through centuries all over the world in all traditions. So let us all dedicate ourselves to spread practice and spread meditation everywhere, so that in the near future we can create a world where is peace, justice, harmony. Namaste. Meditation makes us realize the age-old dictum, a Vedic dictum, saying Aham Brahmasmi. There is a God in you. There is every day, every minute, there is an opportunity for us to learn from others as much as we can. Something new. So wonderful, joyous experience to learn from others. So this keeps us perfecting ourselves, my dear friends. And once this happens in a large number of people, and then we realize it is Vasudhaiva Kutumbakam. We realize the world is one large family. There is no difference at all. And this meditation, this concept of meditation, sometimes we used to think, oh, it's a very big thing, I can't do it, it's very difficult.
how simply it has been put forth by Brahmashri Patriji. Very simple scientific terms, no complications, nothing. Making it very simple so that everyone practices. Dear friends, warmest greetings from the high mountains of Ladakh in the high Himalayas. Tomorrow, the 21st day of December, has been declared as a meditation day by the United Nations. This is really a good news for the humanity, particularly for all the seekers of truth and lover of peace. Many people have been trying to have one day at least dedicated to meditation. Finally, through the efforts of so many individuals, organizations and countries, that the United Nations have declared the 21st December as a World Meditation Day. And for this, I would like to express my profound appreciation to all individuals, organizations and countries, particularly Honorable Prime Ministers of our great country, Shri Narendra Modi ji, and Bharat, our countries, for their pursuance and support to get this day recognized as a World Meditation Day. Without meditation, without yoga, without spirituality, our world, our human society will be very gloomy. I always believe it is the spiritual teachings, the meditation and yoga, which brings beauty, color, fragrance to human life. It is so wonderful. I hope now tomorrow millions of people from all over the world will be joining the meditation dedicated to our own individual mental health, mental peace, physical health, spiritual health, and the health and peace in the society, in the nation, in the continents, and the world. I believe only the ancient teachings of meditation, yoga, Mahakaruna, compassion, ahimsa, Maitri, and the Vasudeva Kutumbaka alone can save this world from further catastrophe, from further destructions. Dear friends, it is high time for us to wake up and join together and work to spread meditation, work to spread yoga, work to spread compassion, work to spread Maitri, love, work to spread ahimsa, non-violence. And our country, India, has been the motherland of all the ancient wisdom. Many people all over the world, including India, so many people have dedicated their life for the promotion of world peace, compassion, meditation and yoga. Among them, one great master was Brahma Rishi Patri, the founder of the Pyramid Meditation Society. He has dedicated his whole life spreading the simple meditation, the Anapanasati meditation, and Karuna, and vegetarianism, and spirituality and science together. He has contributed very greatly spreading this meditation. The work he had initiated, spread of world peace, compassion through meditation, is going on and being carried out by his all followers. I'm so happy. I send my best wishes from the top of Himalaya to all the wonderful followers of Maharishi Brahmapatri ji, and may all the Buddhas bless us to carry forward his message, his teachings to every nook and corner of the world.